సో డియర్ ఫ్రెండ్స్, మనకు టీజీడీ సెట్ థర్డ్ ఫేజ్ ఏవైతే ఉన్నాయో మనకు స్లైడింగ్ మరియు ఫ్రెష్ అలాట్మెంట్ అనేది రేపు 4/7/2026 నాడు మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఎవరికంటే సీట్ అలాట్మెంట్ ఆర్ ఫ్రెష్ అండ్ స్లైడింగ్ ఈజ్ ఆన్. అంటే థర్డ్ ఫేజ్లో ఎవరైతే స్లైడింగ్ ఆప్ట్ చేసుకున్నారో లేదా ఫ్రెష్గా మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వారికి అలాట్మెంట్ అనేది రేపు అంటే 4/7 జూలై 4 నాడు జరుగుతుంది. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వారు ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే తప్పనిసరిగా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజెస్ ఫర్ ఫ్రెష్ అండ్ స్లైడింగ్ ఫ్రమ్ 4/7 to 6 అంటే 4, 5, 6 ఈ 3 డేట్ల లోపల పేమెంట్ ఫీ చేయాలి. వెంటనే మనం ఏంటంటే మన యొక్క దాన్ని కాలేజ్ అలాట్మెంట్ లెటర్ తీసుకోవాలి, కాలేజీ లోపల అలాట్ చేయాలి, కాలేజీలో అప్పచెప్పాలి. మనం ఎందుకోసం అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. మనం ఫీజు కట్టడం ఒకటే కాదు, ఫీజు కట్టిన తర్వాత తప్పనిసరిగా మనం ఏం చేసుకోవాలంటే ఆ యొక్క కాలేజ్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ టైంలో కట్టండి దయచేసి. టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజెస్ ఫర్ ఫ్రెష్ అండ్ స్లైడింగ్ అంటే కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మరియు స్లైడింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా తప్పనిసరిగా మనకేంది అంటే పేమెంట్ ఆఫ్ ఫీజు అక్కడ అవసరాన్ని బట్టి మనం ఆడ ఇస్తాడు. సో అది దాన్ని బట్టి పేమెంట్ చేసుకొని ఎన్నడు అంటే 4 నాడు 4/7 జూలై 7న జూలై 4, 5, 6 ఈ 3 డేస్ చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలంటే తప్పనిసరిగా మన యొక్క కాలేజ్ అలాట్మెంట్ లెటర్ తీసుకోవాలి, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయాలి. చూడండి ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజెస్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా మామూలుగా ఒక క్యాండిడేట్ వారికి ఇబ్బంది జరిగింది. వారు పేమెంట్ చేశారు ఫీజు, కానీ ఏమైంది అంటే డౌన్లోడ్ చేసుకోలేదు, ఏదో ఇబ్బంది అయింది. కాలేజ్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేయలేదు, మేము రేపు ఎల్లుండో ఇస్తామన్నట్టు అనుకున్నారు. రిపోర్ట్ చేస్తేనే మీరు కాలేజీలో జాయిన్ అయినట్టు లెక్క. ఫీజు పేమెంట్ చేస్తే కాదు, ఫీజు పేమెంట్ చేయాలి, కాలేజ్ అలాట్మెంట్ లెటర్ తీసుకోవాలి, కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. మరి ఇన్ టైంలో చేయాలి. మనకి ఎట్లాంటి టైంకి తెలుసు కదా, ఈవినింగ్ కాలేజ్ మనకు 5 వరకే ఉంటుంది. సో దయచేసి ఎర్లీగా ఫీజు పేమెంట్ చేసుకోండి. అలాట్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఫీజు పేమెంట్ చేసుకుంటే అవసరమైన సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఉంటే అక్కడ ఎట్లా వీలైతే అట్లా. ఇక్కడ ఆల్రెడీ ఫీజు పే చేసి ఉన్నట్టయితే మళ్ళీ డబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకైనా డౌట్ ఉంటే ఏంటంటే ప్రిన్సిపల్ కన్సర్న్ డైట్ ప్రిన్సిపల్ గారిని వెంటనే కాంటాక్ట్ కండి. మీరు దయచేసి కాలేజీకి వెళ్ళండి. తర్వాత అక్కడ అలా మీకు వాళ్ళు చేస్తే మీకు హెల్ప్ చేస్తారు. ఒకరోజు ముందే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మరొకసారి విజ్ఞప్తి, ఈ యొక్క థర్డ్ ఫేజ్ సంబంధించిన మామూలుగా కాలేజ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో రేపు అంటే జూలై 4 నాడు జరుగుతుంది. తర్వాత 5, 6, 7 తేదీల లోపల మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీజు పే చేసి కాలేజీలో రిపోర్ట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. కాలేజ్ రిపోర్టింగ్ ద కాలేజ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.